జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ శనివారం ఆకస్మికంగా కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జీజీహెచ్ వైద్య అధికారులతో కలిసి జీజీహెచ్ లో వివిధ వార్డుల్లో పర్యటించారు. వార్డుల్లోని వసతులను పరిశీలించి పేషెంట్స్ తో మాట్లాడి ఆసుపత్రి ద్వారా అందుతున్న వైద్య సేవల వివరాలు అడిగి తెలుసుకున్నారు. తొలుత జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ జీజీహెచ్ లో వంగగీత బ్లాక్ లోని ఎమర్జెన్సీ వార్డు, నూతనంగా నిర్మించిన డ్రామా కేర్, మెడికల్ వార్డు, సర్జికల్ వార్డులో గుండె సబ్బులు, ఆర్థోపెడిక్ వ్యాధులు పరిశీలించి చికిత్స పొందుతున్న వారితో మాట్లాడారు. ఆసుపత్రిలో సదుపాయాల వివరాలు ఆరా తీశారు. అనంతరం రక్త నమూనాల పరీక్షా కేంద్రాన్ని పరిశీలించి నిర్మాణంలో ఉన్న ఎంసీహెచ్ తో బ్లాక్ పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడ నుండి తల్లి పిల్ల బ్లాక్ లోని మెటర్నిటీ కుటుంబ నియంత్రణ వార్డులో ఈఎన్డి బ్లాక్ మీదుగా అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ కింద ఉన్న వార్డులను జిల్లా కలెక్టర్ పరిశీలించి వైద్య అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జీజీహెచ్ కు వచ్చే ప్రజలకు నాణ్యమైన వైద్య సదుపాయాలు అందించాలన్నారు. ఆసుపత్రి పరిసరాలతో పాటు వార్డుల్లో పారిశుద్ధ్యం వ్యవస్థను మెరుగుపరచాలని ఆయన ఆదేశించారు. మరుగుదొడ్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ వైద్య అధికారులకు సూచించారు. But as part of how many beds would become free? There is another building over there. Now the antenatal wards and the OPD is not and general surgery OPD psychiatrist. వెంకట సూర్య ట్రేడర్స్ లో రికార్డులు సక్రమంగా నిర్వహించడం లేదని గుర్తించి సరైన సూచనలు ఇచ్చారు. తోటపేటలోని ట్రేడింగ్ మిల్ శ్రీసాయి మణికంఠ ట్రేడర్స్ ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఆ సమయంలో మిల్లు యజమాని తాళాలు వేసుకుని తప్పించుకున్నట్లు కనుగొన్నారు. వెంటనే అధికారులను అప్రమత్తం చేసి మిల్లు యాజమానిని అదుపులోకి తీసుకుని తాళాలు తెరిచి తనిఖీ చేశారు. భారీగా బియ్యం నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే కోనసీమ జిల్లా రామచంద్రాపురం తహసీల్దార్ విషయం డిఎస్ఓలకు తెలియజేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కోనసీమ జిల్లా సహాయ సరఫరా అధికారి శరత్, గ్రామ రెవెన్యూ అధికారులు చేరుకుని ఉన్నారు. చైర్మన్ తో వచ్చిన అధికారి బృందంతో కలిసి తనిఖీలు ప్రారంభించారు. భారీగా పీడిఎస్ బియ్యం ఉన్నట్లు కనుగొని టెక్నికల్ సిబ్బంది సత్యరాజుకు కెమికల్ అనాలిసిస్ చేయమని ఆదేశించారు. సత్యరాజు తన కిట్ తో ఎఫ్ఆర్కే టెస్ట్ చేసి 4th ఫైటోకెనల్స్ ఉన్నట్లు నిర్ధారించారు. వెల్లి యాజమాని ఎర్ర సుభాష్ విచారణలో తన కార్డుదారుల నుండి 23 రూపాయలకు కొనుగోలు చేసి ఫ్లాట్ లో సెలెక్ట్ చేసి 28 రూపాయలకు కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి చేయడానికి సిద్ధం చేసినట్టు చెప్పాడు. కోనసీమ తిరుమల తిరుపతి వాడపల్లి ఎంకెన్న ఆలయం భక్తులతో కిటకిటలాడింది. 7 వారాలు 7 ప్రదక్షిణాలు 7 శనివారాలుగా విరాజిల్లుతున్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం లక్షలాదిగా భక్తులు భారీగా తరలివచ్చారు. అలాగే తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ కుటుంబ సమేతముగా స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు తెల్లవారుజామున 3 గంటల నుండి వెంకటేశ్వర స్వామి దర్శనానికి క్యూ కట్టారు.
అర్చకులు స్వామివారిని తెల్లవారుజామున 3 గంటలకు మేలుకొలిపి సుప్రభాత సేవ కార్యక్రమాన్ని నిర్వహించి హారతులు ఇచ్చి దర్శన భాగ్యాన్ని భక్తులకు కల్పించారు. ఆలయ చైర్మన్ ముదురూరి వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రరావు, పాలక మండలి సభ్యులు ఎప్పటికప్పుడు ఆలయ పరిసరాలు పర్యవేక్షిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించారు. చంటి పిల్లలకు పాలు, బిస్కెట్స్, వృద్ధులకు మజ్జిగ, మంచినీళ్లు దేవస్థానం సిబ్బంది అందజేశారు. దొంగల బారిన పడకుండా 7 ప్రదర్శనలు చేసే భక్తులకు మైకిలిలో ఎప్పటికప్పుడు దొంగలున్నారు జాగ్రత్త అంటూ అవగాహన కల్పించారు. ఆలయ పరిసరాలలో చలివేంద్రాలు, మజ్జిగ ఏర్పాట్లు చేశారు. సుమారు 1,00,000కు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరుగు ప్రసారమయ్యే న్యూస్ లో మరిన్ని తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.